బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 19 అంశము ధనమును నమ్ముకుంటే వాక్యము సామెతలు గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనము ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ లోకములో జీవించడానికి ధనము అవసరమన్నది పరమ సత్యమని ప్రతి ఒక్కరి భావన. చేతిలో చిల్లిగవ్వ లేకపోతే బ్రతుకుబండి నడవదు. ధనము అన్నది మనుష్యులకు ఒక ఆసరా అవుతుంది. తమ ప్రతి అవసరమును తీర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ధనమును ఆశ్రయిస్తుంటారు. ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా ధనమే రాజ్యమేలుతుంటుంది. డబ్బే సర్వస్వం అన్నంతగా మనుష్యుల జీవితాలలోకి డబ్బు చొచ్చుకుపోయింది. ఉదయం నిద్రలేచిన దగ్గర్నుండి మళ్లీ పడుకోబోయే వరకు మనిషి డబ్బు చుట్టూనే తిరుగుతుంటాడు. బజారుకి వెళ్తే ఎటు చూసినా షాపులే కనిపిస్తాయి. వ్యాపార లావాదేవీల్లో ప్రతి ఒక్కరూ తలమునకలై ఉంటారు. జేబులో పర్సులో డబ్బు లేకుండా బయటకు వెళ్లడానికి కుదరదు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని మత్తయి 6:24లో యేసు ప్రభువు చెప్పినట్లు మనుష్యులు దేవునికి కాక సిరికి దాసులుగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. మనుష్యుల జీవితాలలో దేవునికి చోటిచ్చే ఆస్కారమే లేనంతగా డబ్బుకి దాసులైపోతున్నారు. డబ్బుకి ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వరు. డబ్బు సంపాదించడానికి చివరికి దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారంటే మనిషి ఎంత హీనస్థితికి దిగజారిపోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని చేసింది మనుష్యుల కోసమే కదా. ఈ సృష్టిలోని సర్వసంపదలు కేవలం మనుష్యులు అనుభవించడానికే. ఆయన బిడ్డలుగా జీవించేవారు అనుభవించడానికి దేవుడు ఇచ్చిన ఆస్తిని దేవునితో సంబంధం లేకుండా జీవించడం వలన మనిషి వాటిని అనుభవించే హక్కు కోల్పోయి డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. మనిషి దేవుణ్ణి నమ్మకపోవడం వలన దేవుడు అనుగ్రహించే వాటిని కోల్పోతున్నాడు. ఒకవేళ దేనికైనా ఖచ్చితంగా డబ్బు అవసరమైతే సరిపడినంత డబ్బు దేవుడే ఇస్తాడు. యేసు ప్రభువు అరషకెలు అనే పన్ను కట్టాల్సి వచ్చినప్పుడు దాని కొరకు దేవుడు ముందుగా సిద్ధపరచిన డబ్బుతో పన్ను కట్టాడు. పన్ను కట్టడానికి ఆయనేం కష్టపడి పనిచేయలేదు. ఆయన దేవుని కుమారుడయ్యుండి దేవుని పనిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు అవసరమైనవన్నీ దేవుడు సిద్ధం చేశాడు. ఆయనతో పాటు ఉన్న పేతురుకు కూడా పన్ను కట్టాడు. మనం దేవునితో ఉంటే, దేవుని మీద ఆధారపడితే మన పూర్తి బాధ్యత దేవుడు తీసుకుంటాడు. దేవుడు ఇశ్రాయేలీయులను కనాను దేశమునకు నడిపించినప్పుడు వారు కట్టని ఇళ్లలో నివసింపజేసి వారు నాటని పొలము పంటను తినడానికి వారికిచ్చాడు. దైవదృష్టికి ఇష్టుడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ప్రసంగి 2:26. మనం దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుని మీద ఆధారపడితే డబ్బులేని ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లడుగాని మన అవసరాలన్నీ తీర్చే బాధ్యత దేవుడే తీసుకుంటాడు. డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా చేస్తాడు. మనల్ని పోషించే బాధ్యతను దేవుడు పాపాత్ములకు అప్పగిస్తాడు. కాబట్టి ధనమును నమ్ముకొని పాడైపోకుండా దేవుని మీద ఆధారపడితే నీ జీవితాంతం దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవుని మీద ఆధారపడి జీవించడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము ధనమును నమ్ముకొనకుండా నిన్నే నమ్మి నీ మీదనే ఆధారపడి జీవించులాగున నీ కృప అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.